అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న వైలెన్స్లు ఏంటి? ఇంకో హిందూ జర్నలిస్ట్ని దారుణంగా చంపేశారు. సొంత కంట్రీ పీపుల్ పైన ఈ పగలెందుకు? ముగ్గురు మోటార్ సైకిల్ పైన వచ్చి అతని ఫ్యాక్టరీ నుంచి బయటికి తీసుకెళ్లి తన హెడ్ని మల్టిపుల్ టైమ్స్ గన్తో కాల్చి చంపేశారు. ఒక హిందూ జర్నలిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్ పేరు రణప్రతాప్. అరౌండ్ 45 years ఉండొచ్చు. అతని ఐస్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి బయటికి రప్పించి మరి ముగ్గురు దారుణంగా చంపేశారు. ఈ ఇన్సిడెంట్ జాషర్ డిస్ట్రిక్ట్ కోపాలి బజార్ దగ్గర జరిగింది. పోలీసేమో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. ఇదొకటే కాదు, చాలా రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందూ విడోని రేప్ చేశారు. మొహమ్మద్ యూనస్ ఇంట్రిమ్ లీడర్. అతను చెప్పింది ఏంటో తెలుసా? బంగ్లాదేశ్లో ఇలాంటి వైలెన్స్కి స్పేసే లేదు, అథారిటీస్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయని. ఇవన్నీ చూస్తుంటే అసలు బంగ్లాదేశ్లో మైనారిటీకి సేఫ్టీ ఉందని అనిపిస్తుందా? వాళ్ళు రోజు ఒక కొత్త భయంతో బతకాల్సి వస్తుంది. దీనిపైన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు, సేయింగ్ దట్ బంగ్లాదేశ్లో హిందూ కిల్లింగ్స్ అండ్ వైలెన్స్ చాలా డిస్టర్బింగ్గా తయారవుతున్నాయని. ఒక క్రైమ్ని ఆపడానికి ట్రై చేయడం ఈజీయే, కానీ దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడంలోనే ఆ కంట్రీ యొక్క జస్టిస్ వాల్యూ తెలుస్తుంది. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీ దగ్గరికి రావాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2న్యూస్ యాప్.